సో గాయస్ మేము ఇస్కాన్కి వచ్చేసాము. చాలా మంచిగా అనిపిస్తుంది ఎంత స్ట్రగుల్ తర్వాత. సో ఇప్పుడు అవన్నీ మర్చిపోదాం అనుకుంటున్నాము. సో గాయస్ చూడొచ్చు ఉంది. ఇస్కాన్ అంటే ఏం పెద్దదేం కాదు గాయస్, చాలా చిన్నది, బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఫస్ట్లీ మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము అండ్ దెన్ మీకు ఇవన్నీ చూపిస్తా. నార్మల్గా సమ్మర్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు సారీ కట్టుకున్నారు ఫారినర్స్. సో ఇది గైస్ ఎంట్రన్స్లో శ్రీ రాధా అని రాశారు. అట్ ద సేమ్ టైం మీరు రైట్ సైడ్ చూడొచ్చు క్రిస్మస్ రిలేటెడ్ సంథింగ్ స్టిక్కర్ అంటించి డోర్ బెల్ దగ్గర క్రిస్మస్ డెకరేషన్ అయితే చేశారు. సో మేబీ ఇదే అనుకుంటా మన కల్చర్లో ఉన్నది. కృష్ణ. సో గైస్ ఫైనల్లీ ఇస్కాన్కి అయితే వచ్చేసాము, బట్ కొంచెం లేట్గా వచ్చాము. సో 1 o'clockకి ఆరతి ఇచ్చి క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ 4 o'clockకి. సో 4 వరకు మేము వెయిట్ చేయాలి. చూస్తాం, పాసిబుల్ అయితే 4 వరకు వెయిట్ చేస్తాము. కానీ ఇక్కడ వచ్చినందుకు చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు 2 o'clockకి ప్రసాదం పెడతారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇస్కాన్ డివోట్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు. బయట మనకు గోశాల కూడా ఉంది, మీకు చూపిస్తాము. ఇక్కడికి వస్తే మనసు అంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనకు ఇలా వెంటనే రాగానే అందరూ హరే కృష్ణ అని చెప్తారు. ఎంత చక్కగా పలకరిస్తారంటే మనం సిటీలో ఉన్నప్పుడు మనల్ని వీళ్ళేంటి ఇండియన్సా అన్నట్టు చూస్తారు. కానీ ఇక్కడికి వస్తే అలా ఏమి ఉండదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ మన వాళ్ళే అన్నట్టు వచ్చి చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. అది ఇక్కడ నాకు చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇందాక ఒక బామ్మగారు కూర్చున్నారు. ఆవిడ సంస్కృత్ నేర్చుకుంటున్నాం, మీ ABCDs నేర్చుకుంటున్నా అన్నారు. నాకు కొన్ని శ్లోకాస్ కూడా చెప్పారు అనమాట. మంచిగా అనిపించింది. సో ఎవ్రీ ఇయర్ రినోవేషన్ చేస్తారు. అందులో చాలా పిక్చర్స్ చేంజ్ చేశారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ వచ్చాము మేము నవంబర్ ఆ టైంలో. అండ్ ఇప్పుడు మంత్ ఎండింగ్కి వచ్చాం. అలా బయటకు వస్తే మీరు చూడొచ్చు, ఇది గోశాల ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఆవులన్నీ అక్కడ మేతకి బయట ప్రైస్ చూడండి. ఆవులు ఎంత బాగుందో. లిటరలీ చూడండి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు అటు సైడ్. ఎంత బాగుంది కదా వ్యూ. గైస్ పేడ వాసన, ఆవులు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆగండి, అరటిపండ్లు ఇస్తాము, వస్తాయా తినడానికి చూద్దాం. ఇవన్నీ చూడండి గైస్, అంటే మా దగ్గర బనానాస్ లేవు. ఉన్నవి 2 బనానాస్ ఉంటే హాఫ్ పెట్టాము. దగ్గరికి రావడానికి ఆలోచిస్తుంది. ఇవి అప్పుడు అంటే హలో హాయ్ బంగారం, ఉచికనా కమ్. వై నాట్ కమింగ్? దానికి తెలుగు రావట్లేదు. సూపర్, ఎక్సలెంట్. శిల్ప కింద పడేసింది. ఇప్పుడు దాన్ని నోట్లో పెట్టు. ఇంకా వంగు, ఏం చెయ్యదు, అది అటాక్ చెయ్యదు. ఇది చూడు, ముక్కు చూపిస్. కింద పడేసి నేను తినను అంటుంది అది. ఇప్పుడు వస్తుంది, పెట్టు, నోట్లో పెట్టు. ఏం చెయ్యదు, నోట్లో పెట్టే. పెట్టు పెట్టు పెట్టు. వెరీ గుడ్, పెట్టు పెట్టు. సూపర్. అయ్యో పెట్టు పెట్టు. వస్తుంది. ఇంకా వంగు, నువ్వు వెళ్ళు. ఇంకా వంగు, నువ్వు వంగు. హేమా నేను రాను, అయిపోయింది. తింటాయి, నువ్వు దగ్గర పెట్టు. చాలా ప్రయత్నిస్తుంది గ్రాస్ పెట్టడానికి. నేను పెట్టినప్పుడు తినేసింది గాయస్, బట్ శిల్ప పెడుతున్నప్పుడు అంటుంది గాయస్.
గైస్ ఇప్పుడు మేము గోమాతకి ఫుడ్ పెట్టేసి వచ్చాము. మాకు ప్రసాదానికి పిలుస్తున్నారు. టైం అయింది 2 o'clock. ఫోటోషూట్ కూడా తీసుకున్నాం గైస్. చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ అయితే, కానీ కొంచెం స్లోగా. మూవీలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్కి వెళ్తారు చూడండి, బ్యాక్గ్రౌండ్లో స్నో ఉంటుంది, సేమ్ అలానే ఉంది. హలో, సో గైస్ ఫైనలీ మా ఇస్కాన్ ట్రిప్ అయితే ఇలా అయింది. చాలా మంచిగా అనిపించింది, మాకు మంచిగా ఎంజాయ్ చేసాము. తర్వాత రిటర్న్కి క్యాబ్ బుక్ చేసుకుందామని అనుకుంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక భక్తులను పదండి నేను అని చెప్పేసి అన్నారు. సో యా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో హర్షిని ఎలా ఉంది? చాలా బాగుంది. శిల్ప చాలా హ్యాపీ, పీస్ఫుల్గా ఉంది, వచ్చినందుకు హ్యాపీ. సో గాయస్ ఫైనల్లీ మేము మా డెస్టినేషన్కి వచ్చేసాము. సో ప్రభు మమ్మల్ని వరకు తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశారు. మార్నింగ్ మీకు తెలిసిందే కదా, ఒక తాత వల్ల మేము ఊరంతా తిరిగి ఇస్కాన్కి వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాము. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకుందాం లేదా బస్లో వెళ్దామని ప్లాన్ చేస్తే దేవుడు ఉన్నాడు బ్రో, అందు గురించే మమ్మల్ని ప్రభు ద్వారా రూపంలో పంపించారు. సో ఫైనల్లీ 2 minutes మా డెస్టినేషన్కి. అందరూ ఒకేసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే Hare Rama, Hare Rama. రామ రామ Впереди камера контроля перекрестка. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఫైనలీ ఫ్రెండ్స్ మేము ఇస్కాన్ టెంపుల్ నుండి వచ్చేసాము. చెప్పాం కదా ప్రభు మమ్మల్ని డ్రాప్ చేశారు అని చెప్పి. ఆయన చాలా మంచి ఆయన పేరేంటి? కృష్ణదాస్. సో లైఫ్లో ఒక నెగిటివిటీ జరిగితే పాజిటివ్ జరుగుతుంది అని ఇవాళ జరిగింది, ప్రూవ్ అయింది. చాలా ఇరిటేషన్గా కోపం మూడంతా పోయింది, డిసప్పాయింట్ అయిపోయాం. బట్ టెంపుల్కి వెళ్ళిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్తో పాటు రిటర్న్ అయ్యే టైంలో ఇలాంటి ఒక సర్ప్రైజ్ మాకు ఉంటుందని మేము అనుకోలేదు. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.